ఇది దారుణమైనటువంటి వార్త. ఇది ఇది పొద్దున లేవగానే చూస్తే బాధ అనిపించింది. 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం. ప్రమాదపు టంచుల్లో ఉన్న భారత విమానంపై ఆ దేశం నిర్దయ. గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతించని వైనం. ఎంత దారుణం అంటే ఈ వార్త సారాంశం ఫస్ట్ మీకు చెప్పి తర్వాత వార్తలోకి వెళ్తా. నిన్నగాక మొన్న ఒక విమానము ఢిల్లీకి పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే, ఇదే విమానం అది. అయితే బాగా వర్షం కొడతా ఉంది, వడగండ్లు పడతా ఉన్నాయి, విమానం చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైనా మధ్యలోనే అది బ్లాస్ట్ అవ్వడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. చివరికి ఆ వడగండ్లకు ఈ ముందు భాగం కూడా మొత్తము రంధ్రాలు పడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు ఒకవేళ వేరే ఇంకొక ముందుకు పోతే అది పాకిస్తాన్ గగనతలం అన్నమాట. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి గగనతలం అన్నమాట. దానిలోకి పోవడానికి వీళ్ళు అడిగితే అసలు అలో చేయరంట. 227 మందికి సంబంధించినటువంటి ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా భారత విమానము పోవడానికి అంగీకరించలేదట. అంటే వాళ్ళు ఎంత దారుణమైనటువంటి మనసులో అర్థం చేసుకోవాలి. ఇక ఎవరన్నా వీళ్ళకి సహాయం చేయాలన్నా పాకిస్తాన్ అనేటువంటి ఎవరికైనా సహాయం చేయడానికి అనిపిస్తుందా అసలు? ఉరుములు మెరుపులతో కూడిన కారు మబ్బులు. విమానం అలాగే ముందుకు చొచ్చుకు వెళ్తే అందులోని ప్రయాణికులందరికీ ప్రాణగండం. కాస్తంత దారి మార్చి పక్కకు వెళ్దామంటే దాయాది దేశం పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళక తప్పని పరిస్థితి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో సునాయాసంగా పక్క దేశ గగనతలంలోకి వెళ్ళలేని పరిస్థితి. అయినా ప్రయాణికులు ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోకి తీసుకెళ్లడానికి పైలట్లు అభ్యర్థించారు. అయితే పాకిస్తాన్ అధికారులు పాషాణ హృదయం కరగలేదు. విమానాన్ని అనుమతించడానికి ససేమిరా అన్నారు. విధి లేని పరిస్థితుల్లో పైలట్లు ఆ విమానాన్ని ఉరుములు మెరుపులు వడగళ్ల వానతో కూడిన కారు మగ్గుల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అది తీవ్ర కుదుపులకు లోనైంది. ప్రమాదపు టంచులకు చేరువైంది. 1000 అడుగుల ఎత్తు నుంచి అత్యంత వేగంగా కిందికి జారడం మొదలైంది. విమానంలోని ఒక్కొక్క వ్యవస్థ మొరాయించసాగాయి. వడగళ్ళు అత్యంత బలంగా విమానాన్ని తాకుతున్నాయి. భారీ కుదుపులకు ప్రయాణికులు ఆహాకారాలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పైలట్లు ఎంతో ధైర్య సాహసాలతో విమానాన్ని ముందుకు నడిపించారు. చాకచక్యంగా కిందికి దించారు. 227 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. వాళ్ళు కూడా కాపాడుకోగలిగారు. అసలు కనీసం మరి ఓకే దేశము ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈరోజు మేమే మెచ్చుకునేట్టున్నాం కదా పాకిస్తాన్ ఒప్పుకున్నదని. పాకిస్తాను మంచిగా గొప్ప పని చేసిందని ఒప్పుకునేటోళ్ళం కదా మేమే. బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయలుదేరిన ఇండిగో 6E2142 విమాన ప్రయాణికులకు భీతావహ అనుభవం ఇది. ఈ ఘటనపై భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ శుక్రవారం ఒక సవివరణ ప్రకటన విడుదల చేసింది. అసలు ఏం జరిగిందంటే శ్రీనగర్కు చేరే క్రమంలో పఠాన్కోట్ వద్ద ఈ విమానానికి ప్రతికూల వాతావరణం ఎదురైంది. దీంతో నిర్దేశిత ప్రయాణ మార్గానికి ఎడమవైపుకు అంతర్జాతీయ సరిహద్దు దిశగా మళ్లడానికి అనుమతించాలని వైమానిక దళానికి నార్థర్న్ కంట్రోల్కు పైలట్లు విజ్ఞప్తి చేశారు. ఇలా వెళ్తే విమానం కొద్దిసేపు పాక్ గగనతలంలో ప్రయాణించాల్సి వస్తుంది. అయితే ఇండిగో పైలట్ల విజ్ఞప్తిని నార్థర్న్ కంట్రోల్ తిరస్కరించింది. భారత్ విమానాలకు తమ గగనతనాన్ని మూసేస్తూ పాక్ పౌర విమానయాన అధికారులు ఇచ్చిన నోటంను గుర్తు చేస్తూ ఇండిగో సిబ్బందికి ఆ సూచన చేశామని వైమానిక దళ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆ విమాన ప్రయాణ మళ్లింపు ప్రణాళికపై సమన్వయం చేసుకోవడంలో తాము సాయం అందించినట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీతో మాట్లాడామని, లాహోర్ ఏటీసీని సంప్రదించడానికి అవసరమైన ఫ్రీక్వెన్సీలను ఇండిగో సిబ్బందికి అందజేశామని తెలిపాయి. దీని ప్రకారం ఇండిగో విమాన పైలట్లు లాహోర్ ఏటీసీని నేరుగా సంప్రదించారు. వాళ్ళు సంప్రదిస్తే మరి ప్రతికూల వాతావరణం కారణంగా పాక్ గగనతలంలో కొద్దిసేపు ప్రయాణించేందుకు అనుమతి కోరారు. అటువైపు నుంచి తిరస్కరణ ఎదురైంది. ఒకవైపు ఉరుములు మెరుపులతో కూడిన కారు మేఘం కమ్మేస్తోంది. ఈ పరిస్థితుల్లో విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించాలని పైలట్లు తొలుత భావించారు. అయితే అప్పటికే ఆ లోహ విహంగం కారు మేఘానికి బాగా చేరువగా వచ్చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అందులోకి ప్రవేశించాల్సిన పరిస్థితి వచ్చిందట. అసలు వీళ్ళ ప్రాణాలను చేతులు పట్టుకొని ఇంకా అయిపోతుంది, ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఏందో తెలియనటువంటి పరిస్థితులలో ఆ గగనతలంలోకి పోయి వీళ్ళు
డైరెక్ట్ మేఘాల మధ్యలోకి చొచ్చుకుపోవడము, ఆ తర్వాత ఆ వడగళ్లకు మొత్తం ఆ ముందు రంధ్రమే పడ్డది డైరెక్ట్గా. కారు మేఘంలోకి రాగానే విమానం తీవ్ర వడగళ్ల వానను ఎదుర్కొంది. భీకరంగా కుదుపులకు లోనైంది. అనేక వ్యవస్థలు లోపాలకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలతో కాక్పిట్ మారుమోగుతోంది. విమాన యాంగిల్ ఆఫ్ టాక్ అంటే ఏఓఏలో లోపాన్ని సూచించే హెచ్చరికలు అందులో ఉన్నాయి. విమాన రెక్కకు గాలి ప్రవాహానికి మధ్య ఉన్న కోణాన్ని ఏఓఏగా పిలుస్తారు. లోహ విగంగం గాలిలోకి లేవడానికి ఇది దోహదపడుతోంది. ఇది నిర్దిష్ట పరిమితిని దాటిపోతే విమానం గాల్లో విహరించే శక్తిని కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లోని స్టాల్ అంటారట. అది చివరికి ల్యాండ్ అయితే అయింది. పైలట్ మొత్తానికి ఏదో ఒకటి చేసి శ్రీనగర్కు చేరువయ్యాక రన్వే దిశగా కిందికి దిగే క్రమంలో అక్కడ ఏటీసీ విమానానికి మార్గనిర్దేశం చేసింది. జెట్లోని అనేక వ్యవస్థల్లో లోపాలు తలెత్తినా శ్రీనగర్లో సురక్షితంగా దిగింది. కల్లోల తీవ్రతకు ముందు భాగంలో ఉండే రాడోమ్ దెబ్బతినింది. ఇందులో వాతావరణ రాడార్ ఉంటుంది. ఈ ఉదంతంలో ప్రయాణికులు సిబ్బంది ఎవరికి గాయాలు కాలేదు. లాహోర్ ఏటీసీ నిరాకరించినప్పటికీ మొత్తానికైతే అది శ్రీనగర్లో దిగింది. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ లాహోరు వాళ్ళు ఒకవేళ అనుమతించినట్టు అయ్యేది ఉంటే ఓకే, మీదకి వెళ్ళి పోయేవాళ్ళేమో. కానీ ఇట్లాంటి పరిస్థితి రాకపోయేది కదా. ఇప్పుడు 227 మంది ఒకవేళ ఏదైనా అయ్యేది ఉంటే పాకిస్తాన్ ఎవడైనా అనుమరా